నమస్కారం. గాంధీజీ గారు గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. 1869లో వారు జన్మించారు. అక్టోబర్ 2న వారు ఇవాళ జన్మదినం కాబట్టి మనం ఎన్నో జరుపుకోవాలి. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, గాంధీజీ గారు మన కోసం స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. ఆయన పుట్టినరోజును మనం ఎంతో ఘనంగా నివాళులు అర్పించాలి. కాబట్టి అతను న్యాయవాదిగా పనిచేసి ఒక దేశం వెళ్ళొచ్చారు. ఆ దేశం నుంచి వస్తున్నప్పుడు ట్రైన్లో వారికి ఒక దుర్ఘటమైన సంఘటన ఎదురైంది. బ్రిటిష్ వారు తెల్లజాతి వారు, వీరు నల్లజాతి వారు అనేసి తమ ప్రయాణిస్తున్న ట్రైన్లో నుంచి అతన్ని వెలివేస్తారు. ఇంకా తను తట్టుకోలేక ఆ బాధను బాలికలను చదివించడం వల్ల దేశానికి చాలా ఫలితం తెచ్చిపెడతారు. అలాగే బాలికలు చదివి దేశానికి ప్రగతి. అప్పటి కాలంలో బాల వివాహాలు చేసేసి బాలికల్ని చాలా ఇబ్బందులు పెట్టేవారు. అలాగే భర్త చనిపోతే బాలికలను సతీసాగమనం చేసేసి చాలా ఇబ్బందులు పెట్టేవారు. కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రానిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు బాలికలు అక్టోబర్ 11న బాలికల దినోత్సవం జరుపుకుంటున్నాము. బాలికలను రక్షిద్దాం, బాలికలను కాపాడుదాం. బాలికలను కాపాడడం వలన దేశం అభివృద్ధి చెందుతుంది. బేటీ పడావో బేటీ బచావో అనే కార్యక్రమాన్ని మోడీ గారు మన ముందుకు తీసుకువచ్చారు. బాలికలను ధైర్యంగా ఉండి అన్ని రంగాల్లోని ముందస్తులో ఉంటున్నారు. బాలికలందరూ ధైర్యంగా ఉండి అన్ని రంగాల్లోనూ ముందుంటూ ప్రతి celebrating Gandhiji's 156th birthday. He was born on 2nd October 1869. He is known as Father of the Nation. He believed in truth, non-violence and peace. He led India from British rule. He encouraged kindness and unity.